ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. సమయాన్ని సమస్తాన్ని జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధిలో చేర్చుకున్నందుకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ సత్యమైనటువంటి వాక్యం నందు ధ్యానం చేయటానికి మేము వెళ్తుండగా మరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి గ్రహించుకునే హృదయం హత్తుకునే మనసునివ్వండి. ఎన్న మాటలు మర్చిపోయి మోసపోకుండా అవి మా హృదయంలో దాచుకుని అనేక మందికి మేము ఆ మాటలు వివరించేవారిగా, అనేక మందికి చెప్పేవారిగా ఉండటానికి అట్టి జ్ఞానాన్ని, తెలివిని, ఆత్మీయ ఆలోచనను మాకు దయచేయండి. కొద్ది నిమిషాలు వాక్యపు వెలుగులో మాతో ఉంచండి. నీ ఆత్మ చేత మమ్మల్ని ముద్రించండి. యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుడు పరిశుద్ధుడు. ఈ మాట అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధత అన్ని విషయాల్లోనూ ఏది దేవుని గురించి వెతికినా మొట్టమొదటి దేవుడు పరిశుద్ధుడు. దేవుడు మరి ఏమాత్రమును ఎవరితోనూ పోల్చదగిన వాడు కాదు అని అర్థం. మరి ఆయన పరిశుద్ధుడు అనే మాటని చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దేనితోనూ పోల్చలేము, ఎవరితోనూ పోల్చలేము. దేవుణ్ణి ఎవరితోనూ పోల్చలేము, దేనితోనూ పోల్చలేము. ఏ విధంగానూ ఆయనకి సాటి అయినది లేదు భూమి మీద. ఆయనకి సాటి అయినది భూమి మీద ఏదీ లేదు. అది చూసి ఇది ఎలాగా అని పోల్చుకోవడానికి కూడా సరిపోవు నువ్వు నేను. అది పరిశుద్ధత. అనేక సార్లు అనేక విషయాల్లో నేర్చుకున్నాం దేవుడు పరిశుద్ధుడని. ఆ పరిశుద్ధతకుండే ఒక క్యారెక్టర్ ఉన్నది చూసావా, అది దేవునికి మాత్రమే చెందింది. భూమి మీద దేనికి పరిశుద్ధత కానీ స్వచ్ఛత కానీ చెందదు. భూమి మీద చాలా మంది అనుకుంటారు ఇదేదో భారతదేశానికి స్వచ్ఛ భారత్ అని పెట్టారు, ఇంకో దేశానికి ఇంకోటి పెట్టినారు, అది పెట్టినారు. వేస్ట్ ఇవన్నీ. ఇవి మానవునిలో కానీ భూమి మీద కానీ సృష్టిలో దేవుని మించిన పరిశుద్ధత లేదు. ఆయనకు సాటి అయిన పరిశుద్ధత ఎవరూ లేరు. పరిశుద్ధత అంటే ఏమిటంటే పాపము, దుష్టత్వము లేకపోవుట. పాపము, దుష్టత్వము, అన్యాయము, అక్రమము, దోషములు, మరి ఏ విధమైనటువంటి చెడు లేనిదే ప్రత్యేకత పరిశుద్ధత. కనుక దేవుడు స్వతహా పరిశుద్ధుడు. ఆయన ఎవరో పరిశుద్ధపరచవసరం లేదు. నిన్ను నన్ను కావాల్సి పరిశుద్ధపరచు. ఒక వస్తువుని కానీ దేన్ని కానీ మనం పరిశుద్ధంగా చేసుకోగలం మన క్రియల వల్ల. కానీ దేవుడు స్వతహా పరిశుద్ధుడు. ఆయనకి ఆయనే పరిశుద్ధుడు. ఆయన ఎవరు పరిశుద్ధపరచవలసిన అవసరత లేదు. ఆయనే పరిశుద్ధుడు గనక స్వతహాగా పరిశుద్ధుడు. పరిశుద్ధ పూర్ణుడైన ఆయనలో అసలు మత్సే కనపడదు, మరి మలినమే కనపడదు, ఒక చెడే కనపడదు, ఓ దోషాలే ఆయనలో కనపడవు. అందుకని ఆయన స్వతహా అనే మాటను ఎందుకు ఉపయోగించాం మనం అంటే, పరిశుద్ధత అనేది ఆయనలో నిలిచి ఉన్నటువంటి స్థితి, ఆయనలో నిండి ఉన్న స్థితి. దాన్ని వేరుగా మనం ఎవ్వరం తీయలేము. ఆయన ఏ పాపము లేనివాడు, మానవుని ఆలోచన కార్యాలకు అతీతుడు. పరిశుద్ధుడు అంటే ఇలా ఉంటాడంటే సరిపోదు నీకు. అది నీ ఆలోచనకు కూడా తగదు. నీ ఆలోచనకు కూడా అతీతుడు. పరిశుద్ధత విషయంలో ఆయన అతీతుడు. ఆయన పరిశుద్ధతకు చెందిన కొన్ని మాటలు మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథంలో భక్తుడైన యెషయా మరి అక్కడ అతను దేవుని సేవకు కానీ దేవుని మాటను అందించడానికి నేను తగనన్నప్పుడు ఆయనకి అగ్ని నిప్పును తీసుకొచ్చి దేవదూత నాలుకని అంటించినప్పుడు ఆయనకి దేవుని ప్రత్యక్షత, పరలోక ప్రత్యక్షత కలిగింది. అంటాడు ఆయన ఒక మాట అంటాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో, కనుక ఆయన ఏమంటున్నాడంటే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మరి అనునిత్యము కోట్లాని దేవదూతలు, ఈ లోకము కూడా పరిశుద్ధతతో ఉంది. లోకంలో జనులు లేకపోవచ్చేమో కానీ చాలా మటుకు పరిశుద్ధతతో ఉంది, కలంకమైంది. ఆయన సృష్టించింది ఏది కూడా అపరిశుద్ధము లేదు. ఆయన సృష్టించినప్పుడు ముందే చెప్పాడు ఆయన, ప్రతీది కూడా సృష్టము మంచిది, సృష్టము చాలా చక్కనిది, అది దాంట్లో ఏ విధమైన చెడు లేదు
అని దేవుడు కలగజేశాడు. కనుక ఆయన పరిశుద్ధుడు అని అంటున్నాడంటే ఆయన చూసిన ప్రత్యక్షత ఏంటంటే, నేను సరిగా లేనయ్యా, నీ వాక్యాన్ని బోధించలేనయ్యా, నాకు అటువంటి పరిశుద్ధత లేదంటే వెంటనే ఆయనకున్నటువంటి అగ్నిని తీసుకొచ్చి ఆయన కాల్చినప్పుడు, నాలుక అంటించినప్పుడు ఆయనకి పరిశుద్ధుడయ్యాడు. ఆయన పరిశుద్ధుడై ఆయన ఆ పరిశుద్ధుని యొక్క ప్రత్యక్షత చూశాడు. ఆయన పరిశుద్ధుడు కావటమే కాదు, ఆ పరలోకంలో ఉన్న ఆయన గొప్ప పరిశుద్ధతను ఆయన కన్నారా దర్శించాడే, ఆ ప్రత్యక్షతను పొందాడే. కనుక మరి ఆ మాటను మనం గుర్తు చేసుకున్నట్లయితే ఏదో చదువుకోవటానికి కాదండి ఇది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటను దేవుడు నీకెందుకు నాకెందుకు ఇచ్చాడో తెలుసా? నువ్వు ఇంకా చెడున్నట్లయితే ప్రభువును ముట్టు, ఆయన నిన్ను ముట్టినట్లయితే నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు. ఆయన వాక్యము నీకు తాకినట్లయితే నీలో ఉన్న చెత్తను కట్ చేస్తుంది, పరిశుద్ధుడిగా మారుస్తుంది. అందుకే ఒక మాట మొదటి పేతురు పత్రికలో 1:16 అంటాడు. 1:16 పరిశుద్ధులై ఉండండి. ఒకటే అంటున్నాడు. ఆయన కోరుకునేది ఈ లోకంలో ఏమీ లేదండి. నీ డబ్బు ఇయ్యరా, నీ ఆస్తి ఇయ్యి, నీ భూములు ఇచ్చేయి, నీ దానాలు ఇచ్చేయి, నీ పశువులు ఇచ్చేయి, ఇచ్చేయి అన్నాడు. ఎందుకంటే దేని మీద ప్రీతి లేకుండా దేవుడై కోరాడు. ఇప్పుడు ఎవరికన్నా పశువులు ఉంటే పశువుల మీద ప్రేమ చూపుతాడు, దేవుడి మీద దూరపరుస్తాడు. పిల్లల్నిస్తే పిల్లల మీద ప్రేమ పెట్టుకుంటాడు, దేవునికి దూరం అయిపోతాడు. అబ్రహామును దేవుడిచ్చిగానే ఒక్కొక్కగాని కొడుకే దేవుడు అయిపోయినాడు ఇస్సాకుడికి. అప్పుడు వాడి మీద ఉన్న ప్రేమ పోవాలంటే బలిమ్మన్నాడు అంతే. ఆయన ఊరికిని బలిమ్మనలేదు. ఎప్పుడైతే వాని హృదయంలో ఉన్నటువంటి ఇస్సాకు చనిపోయినాడో అప్పుడు ఆగు అని తీసేసుకున్నావు, నువ్వు నన్నే పెట్టుకున్నావని దేవుడు సహించాడు. అందుకని మనం గ్రహించవలసింది ఏంటంటే పరిశుద్ధత అంటే ఆయన్ని నిలబెట్టుకోవడం, నీలో ఆయన్ని మరి స్థానం కలగజేయటమే పరిశుద్ధత. అందుకే ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని, నా పరిశుద్ధత నువ్వు కలిగి ఉండు, నువ్వు కూడా పరిశుద్ధంగా ఉంటావు. మనం చేయవలసింది అదే. అది లేవికాండం 11, 44, 45 సేమ్ మాట ఉంటుంది. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను, అపవిత్రపరచుకొనకుడే. అది కనుక ఏది దేనితోనో అపవిత్రపరుచుకుంటున్నాడు. నేల మీద ఉన్న దాన్ని పరిశుభ్రంగా ఎంచుకొని దాని ద్వారా పరిశుద్ధుడిగా ఎంచుకుంటున్నాడు. కనుక దాని ద్వారా మీరు పరిశుద్ధులుగా చేసుకోకండి అంటాడు. యోహాను సువార్త 17:11 కనుక అక్కడ అంటున్నాడు, దేవుణ్ణి యేసు ప్రభు వారు కూడా పరిశుద్ధుడు అయిన తండ్రి అన్నాడు. మనము పరిశుద్ధుడైన తండ్రి అని గమనించలేదు కాబట్టి నా ద్వారా అయినా నేర్చుకోండిరా మీరు. నేనే నా తండ్రిని పరిశుద్ధుడని ఎరిగిదును కాబట్టి నేను పరిశుద్ధుడిని అయ్యాను. మీరు కూడా ఆ తండ్రిని పరిశుద్ధుడని మీరు ఎరిగినట్లయితే మీ జీవితాలు కూడా, మీ బ్రతుకులు కూడా పరిశుద్ధపరచబడతాయి. అది దానికి అర్థం. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనక కుమారుడు ఆయన్ని పరిశుద్ధుడైన తండ్రి అని అడిగాడంటే మీ పరిశుద్ధతలో నుంచి నేను వచ్చానయ్యా. కనుక అది గమనించి మనం అపరిశుద్ధమైన దీన్ని కూడా, దేవుడు వద్దన్న దాన్ని కూడా, దేవుడు నిరాకరించి దాన్ని చేసి అపరిశుద్ధపరచుకోకుండా ఆయన్ని మాత్రమే కలిగి మనం పరిశుద్ధంగా జీవిద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నీతి మొట్టమొదటిది దేవునికి ఉన్న పరిశుద్ధతలో ఏమిటంటే ఆయన నీతి. ఆయన నీతి పరిశుద్ధమైంది. ఆయన నీతికి ఇంకొకటి సాటి లేదు ప్రపంచంలో ఏది కూడా. ఆయన నీతికి ఇది కూడా అలాగే ఉందండి, ఆ భావం ఎలాగే ఉంది, అది ఇది ఉందని పోల్చుకోవడానికి సరిపోరు ఎవరో. దేవుని నీతికి, దేవుని నీతి పరిశుద్ధతకు ఇంకేది కూడా సాటి రాదని అర్థం. ఆయన పరిశుద్ధతకు మొట్టమొదటిది ఆయన నీతి. ఆయన నీతి ఒక్కటే నీతి. కడ వరకు కూడా ఈ కొండలు దద్దరిల్లినను, పర్వతములు అదిరినను, ఈ భూమి తలకిందులైనను దేవుని నీతి మాత్రం పోదు.
అది నీతిని గురించి చెప్పుకోవాల్సింది. అది పరిశుద్ధత, అది ఆయన యొక్క పరిశుద్ధత. అది గమనించాలి. ఆయన ఇంకోటి 2 పరిశుద్ధతలో గొప్పతనం ఏంటో తెలుసా ఆయన దగ్గర? ఆయన పాపానికి దూరం. పాపం అంటే అసలు సహించడాయన, అది పరిశుద్ధత. మరి మనలో ఉండవలసిన లక్షణాలు అవే. దాన్నే కోరుకుంటున్నాడు. దేవుని నీతి కలుగు, నువ్వు పరిశుద్ధుడు అవుతావు. నీలో పాపం లేకుండా ఉండు. ఆయన పాపానికి దూరంగా ఉన్నాడు కనుక ఆయన పరిశుద్ధుడయ్యాడు. ఆయన ప్రేమ ఒక పరిశుద్ధత అండి. ఈ లోకంలో ఎవ్వడు కూడా పాపిని ప్రేమించడానికి రాలేదు. యేసుప్రభు వారు ఒకసారి పాపుల ఇంటికాడ భోంచేస్తున్నాడు. వీళ్ళు పాపులతో భోంచేస్తున్నారని ఎగతాళి చేశారు ఆయన అన్నాడు, రోగికి వైద్యుడు అవసరం అంటే రోగి వీళ్ళ కాదనా? కాదు అర్థం. ఎందుకంటే రోగం ఉన్నవాడు దేవుని దగ్గరికి డాక్టర్ దగ్గరికి రావాలి, రోగం గురించి చెప్పుకోవాలి, అప్పుడు వాడు పరిశుద్ధపరచబడతాడు. చాలా మంది ఏం చేస్తారంటే ఏదో గాలికి వచ్చి నా మీద గాలి రెట్టపడినట్టు, గాలి దుమ్ము పడినట్టు అంటుకుంటుందేం పరిశుద్ధత అనుకుంటున్నారు. చాలా పొరపాటు అది. ఆయన దగ్గరికి రావాలి, నీ పాప పరిస్థితులను వివరించుకోవాలి ఆయనకి. వైద్యుడి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నా కాళ్ళు అవుతున్నాయి, చేతులు అవుతున్నాయి, నాకు అలాగవుతుందని చెప్పుకుంటేనే వైద్యుడు చేస్తాడు. వాడు వచ్చి కూర్చుంటే వాడు వైద్యం చేస్తాడా? చేయడు. ఈయన కూడా అదే మాటను అర్థాన్ని యేసుప్రభు వారు చెప్పారు. వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు వచ్చి పాపను పరిశుద్ధులుగా చేస్తున్నాను రా పరిచయాలు శాస్త్రులతో వాళ్ళతో అన్నాడు ఆ మాట. కనుక ఈ రోజున మనం గమనించవలసిన మాట ఏంటంటే, మరి ఆయన ప్రేమ ఉన్నది చూసావా? పాపిని ప్రేమించే ప్రేమ. పాపిని క్షమించం మనం, చెడ్డోడిని ఉంటే క్షమించం. కానీ యేసుప్రభు దగ్గర ఉన్న పరిశుద్ధత ఏమిటో తెలుసా? ఆయన పాపిని ప్రేమించాడు, అది ఆయన పరిశుద్ధత. అది గమనించాలి మనం, అది గమనించాలి. ఏదో చదువుతున్నాం వింటున్నామని కాదు, ఆయన్ని పాపిని ప్రేమించే అంత పరిశుద్ధుడు ఆయన. అబ్బా, ఎంత గొప్ప మాటలు అంటే అంత గొప్ప మాటలు. రక్షణ, ఆయన రక్షణ ఎంత గొప్పదంటే ఈ భూమి మీద ఆయన సర్వ మానవాళి కొరకు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని అర్పించిన పరిశుద్ధుడండి ఆయన. ఎంతకంటే పరిశుద్ధతకు తాత్కాలం ఏంటండి? ఎంతకంటే ఏదైనా మీ దగ్గర ఆస్కారం ఉన్నదా మన దగ్గర ఈ భూమి మీద? ఎవరికైనా చెప్పండి, ఎవడైనా తన కుమారుడిని ఇవ్వగలడా? ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. అందుకే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. అందుకే ఆయన పరిశుద్ధుడైన దేవుడు గనుకనే తన కుమారులు చెప్పారు. ఇలాగ ఎన్ని మాటలు చెప్పుకున్నా, ఎన్ని చెప్పుకున్నా ఆయన లక్షణాలు, రక్షణ, ప్రేమ, నీతి మనకు ఇవ్వగలడు. అంత మాత్రమనే కాదు, మనలను కూడా పరిశుద్ధులుగా చేయగలవాడు. ఆయన ఆశ్రయిస్తే ఆయన మనల్ని కూడా పరిశుద్ధులుగా చేయగలడు. కొన్ని మాటలు, 3 మాటలు 4 మాటలు చూసుకున్నాం ఈ సమయంలో. చూడండి, మరి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో అది మనం పరిశుద్ధులు కాకపోతానికి కారణం ఇది. ఈ మాట ఒకటే చదివించాలనుకున్నాను. ఎందుకంటే మనం పరిశుద్ధులు అని చెప్పుకుంటున్నాం, కానీ ఇంకా మనం చీకట్లోనే నడుపుతున్నాం, అబద్ధికులుగా బ్రతుకుతున్నాం, అబద్ధమైన ఆలోచనలతో జీవిస్తున్నాం. యేసుక్రీస్తు దగ్గర అబద్ధం ఉండదండి. నేడు రేపు ఎప్పుడు కూడా ఆయన సదాకాలం పరిశుద్ధుడైన, మాట మారని దేవుడు, మాట మార్చని దేవుడు, మార్పు లేని దేవుడు ఆ పరిశుద్ధుడు. కనుక ప్రియులారా, పరిశుద్ధుడి గురించి వివరించాలంటే బైబిల్ అంతా ఆ పరిశుద్ధుడి గురించే చెప్పబడ్డాది. కనుక దాని గురించి చెప్పడానికి కొద్ది మాటలు మరి మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని పరిశుద్ధతలో మీరందరూ మరి ఉన్నట్లయితే, ఆయన పరిశుద్ధత మన జీవితాలకి, మన బ్రతుకులకు ఆశీర్వాదకరం. తప్పకుండా దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. ఇప్పటికైనా సరే, అయ్యా నేను పాపిని, నేను దుర్మార్గుడిని, నేను ఎంతో అనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నానయ్యా, చేయలేకపోతున్నానయ్యా. ఈ సమయంలో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, ఈ లోకంలో నేను చేస్తున్న క్రియలు కానీ, నా నడవడిక, నా ప్రవర్తన, నా ఆలోచన ఏది నన్ను పవిత్రపరచలేదయ్యా. నువ్వు
ఒక్కడవే పవిత్రపరచగలవు. నీ కుమారుడైన యేసు రక్తమైన సమస్త దుర్నీతుల నుండి దూరపరిచే రక్తమయ్యది. అది నా కొరకు చిందించావు, కానీ ఇంకా నా పాపం పోలేదు. నా మనసుకుందో, నా ఆలోచనకుందో, నా తలంపులకుందో వాటిని శుభ్రంగా కడిగి శుద్ధీకరించి నీ స్వారూప్యంలోనికి, నీ కుమారుడైన యేసుక్రీస్తు స్వారూప్యంలోనికి నన్ను మార్చుకో తండ్రి అని ప్రార్థన చేయి. సహోదరుడా, ఈ కొద్ది ప్రార్థన విన్న వాళ్ళతో దేవుడు నీ యొక్క మనవి మన్నించి నిన్ను పరిశుద్ధుడిగా తీరుస్తాడు. ఆమేన్.